మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ మీకు వందనాలు. గొప్ప దేవ, జీవం గల జీవాధిపతి అయా, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ పూజారుడ మీకే వందనాలు, స్తోత్రాలు. దేవా నా తండ్రి, నా ప్రభువ మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా ప్రభువ అయా మీ జీవ గ్రంథంలోనైనా ప్రతి మాటను కూడా మాకు తెలియచేయండి ప్రభువ. అయ్యా మీ కృప దయచేయండి, దయచేసి సహాయం దయచేసి నాన్న మీ చిత్తం ఇష్టం జరిగించి నడిపించి మీరే మహిమ పొందమని మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచిన మీ కార్యం జరిగించమని మా యేసుక్రీస్తు ప్రభువ మీ ఆత్మచేత మమ్మల్ని నింపమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకున్న కదా మీ అందరికీ కూడా వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే 9వ అధ్యాయము, లేవియాకాండము 9వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే చదవండి ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుతున్నట్లయితే. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలుతో, మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్ష గుడారం ఎదుటికి తీసుకొని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా, మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అని అనెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠం నొద్ద వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించి అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా, అతడు రక్తములో తన వేలు ముంచి బలిపీఠము కొమ్ము మీద దాన్ని చిమిరి బలిపీఠం అడుగున ఆ రక్తమును పోసెను. దాని కొవ్వు మూత్రగంధులు కాలేజం మీద వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఆజ్ఞాపించింది ఎవరు అంటే దేవుడు చెప్పాడు. ఎవరికి? మోషేకి. మోషేకి దేవుడు చెప్పినప్పుడు మోషే వచ్చి అహరోనును, అతని కుమారులను, అలాగే అక్కడున్న పెద్దలను, వాళ్ళతో పాటు ప్రజల్ని కూడా చెబుతూ ముందుగా చెప్తున్నాడు కదా, పాప పరిహారార్థ బలిని అర్పించు. పాప పరిహారార్థ బలి తర్వాత దహన బలిని అర్పించు. దాని తర్వాత సమాధాన బలిని అర్పించమని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ముందు అర్పించవలసిన బలి పాప పరిహారార్థ బలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ముందు ప్రభు దగ్గర మన పాపం అంతా కూడా ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర పాపమంతా ఒప్పుకొని ఎలా ఒప్పుకోవాలి? నిజమే కదా, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో వారాలు, ఎన్నో రోజులు ఆయన సన్నిధికి దూరంగా ఉండి మన ఇష్టానుసారంగా బ్రతికాం, లోకానుసారంగా బ్రతికాం, దేవునికి విరోధంగా బ్రతికాం, దేవుడు చెప్పిన మాట వినకుండానే బ్రతికాం, దేవుడు చెప్పిన న్యాయ విధుల ప్రకారం ఏది కూడా చేయలా. అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన కృప కొరకు కనిపెడుతూ ప్రభు దగ్గర వేడుకోవాలి. దానికే వారికి ముందు చెప్తున్నాడు కదా, పాప పరిహారార్థ బలిని అర్పించాలి, దాని తర్వాత దహన బలిని అర్పించాలి. దహన బలి అంటే
ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. దహన బలి అంటే సమర్పణ. దేవుడిచ్చింది దేవుడికి ఇచ్చేది. పాప పరిహారార్థ బలిని దేవుడిచ్చింది మనం దొంగిలించి, దేవుడిచ్చింది మనం పాడు చేసి, దేవుడిచ్చింది మనం ఇష్టానుసారంగా వాడుకొని, మనం దాన్ని ఒప్పుకొని చేసేది పాప పరిహారార్థ బలి. దహన బలి ఇప్పటికీ మన దగ్గరికి వచ్చిన దాన్ని మరలా మన దేవునికి అర్పించేది. మూడోది సమాధాన బలి. ఈ సమాధాన బలి అనేది దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేది. ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. ఇక్కడ అదే మాట మోషే అహరోనుకి చెబుతున్నాడు. దేవుడు మోషేకి అదే చెప్పాడు. నేను వారికి ప్రత్యక్షం అవ్వాలి అంటే మొదట వారి పాపమునంతా కూడా ఒప్పుకోవాలి. అందుకే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్తాన్ని పొందమని దేవుడు చెప్పాడు. ఇది పాపానికి సమర్పించింది, పాపానికి సంబంధించింది. ఆ తర్వాత దహన బలి అంటే సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకొని అప్పుడు దేవునితో సంబంధాన్ని మనకి ఏర్పాటు అవుతుంది. సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించుకోకపోతే ఇంకనో లోకంలోనే మన జీవితాలు గడుపుతూ ఉంటే, లోకానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే, రెండు పడవల మీద కాలేసినట్లుగా లోకంలో సగం దేవునితో సగం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టడిగా మనం ఉండలేము. దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉండలేము. దేవునితో సంబంధం కలిగి ఉండడమే సమాధానం. ఆ సమాధాన బలిని దేవుడు అర్పించినప్పుడు, దేవునికి అర్పించినప్పుడు, దేవునితో సంబంధాన్ని మనం కొనసాగించినప్పుడు, దేవునితో ప్రతిరోజు కూడా వేకువనే లేచి దావీదు పొద్దున్నే, అయ్యా నీ యొక్క బలమును, నీ ప్రభావాన్ని చూడాలని చెప్పి వేకునే నీ దగ్గరికి వచ్చానని చెప్పి ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన అడుగుతున్నాడు. నిజమే కదా, ఆదామవ్వలు ప్రతిరోజు కూడా ఏదేమి తోటలో ప్రభు రోజు చల్లవేళ వచ్చి మాట్లాడేవాడు. రోజు వచ్చి దేవుడు మాట్లాడేవాడు. కానీ ఒకానొక రోజు వాళ్ళు దేవునితో సంబంధాన్ని వారు తెగొట్టుకున్నారు. ఎలాగంటే అపవాదితో సంబంధం పెట్టుకున్నారు. అపవాది వచ్చి వారిని మోసం చేయగా, మాయ చేయగా, వారు వెళ్ళి ఏ పని చేయవద్దన్నారో ఆ పని చేశారు. ఏది చేయమన్నాడో అది చేయలేదు. చేయకుండానే ఏది తినవద్దన్నాడో అది తిని దేవుని దగ్గర ఉన్న సంబంధాన్ని వారు తెగకొట్టుకొని వెళ్ళి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఆ రోజు దేవుడే వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడా అంటే నేను చెట్టు చాటును దాక్కున్నానయ్యా అన్నాడు. ఎందుకు? దేవునితో సంబంధం అక్కడ తెగిపోయింది. మధ్యలోకి ఏమొచ్చిందంటే ఒక చెట్టు వచ్చి అడ్డం నిలబడింది. దేవునికి ఆ మనుషునికి మధ్యలో ఆ సంబంధం మళ్ళా కావాలి అంటే ఏం పోయింది అంటే వారికి ఇచ్చిన రక్షణ వస్త్రం పోయింది. దేవుడు మహిమ వస్త్రాన్ని వారికి ఇవ్వగా ఆ మహిమ వస్త్రాన్ని సాతానుడు దొంగిలించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే వారికి సంబంధం కావాలి అంటే ముందు ఏమవ్వాలి? ఆదామవ్వలు ఆ రోజు ఒప్పుకోలా. నువ్వెందుకు తప్పు చేసావంటే ఇదిగో ఈ అవ్వాలు చేశాను అన్నాడు. అవ్వ నువ్వు ఎందుకు చేసావంటే ఇదిగో సర్పం నన్ను మోసపుచ్చింది అన్నారు. కానీ అయ్యా నేనే తప్పు చేశాను అని చెప్పి ఆ రోజు ఒప్పుకోలా. ఆ రోజు ఒప్పుకొని ఉంటే అది ఇంకోలాగా ఉండేది. అందుకే దేవుడు ఇక్కడ తీసుకొచ్చి ఇది చెప్తున్నాడు. ఇక్కడ లేవ్యాకాండంలో 9వ అధ్యాయంలో చెప్తున్న మాటలదే. మొదటిగా పాప క్షమాపణ. మీరు ఒప్పుకోని మనసు ఉన్నట్లయితే, దేవుని ఎదుటికి మీరు వచ్చి సమర్పించుకున్నట్లయితే, దేవునితో సంబంధం మీరు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మీకు దర్శనం అనేది ఇస్తాడు. దేవునితో ముఖాముఖిగా మరలా మీరు మాట్లాడే అనుభవానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వస్తాడు. ఆనాడు ఆదామవ్వల దగ్గర కోల్పోయిన దాన్ని, అప్పుడు ఆదామవ్వల దగ్గర వారు తొలగిపోయిన దాన్ని ఈరోజు మరలా. అందుకే ఆయన సన్నిధిని వెతకాలి. ఎప్పుడు కూడా ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటూనే ఉండాలి. ప్రభు దగ్గర ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా మన పాపాన్ని పరిహరించే దేవుడు ఆయన ఉండగా ఆయన మన పాపం కోసం, మన పాప క్షమాపణ కోసం ప్రభువుని అడుగుతూనే ఉండాలి. ప్రభు దగ్గర ఎప్పుడు కూడా వేడుకుంటా ఆయనతో సంబంధం అనేది తెగకొట్టుకోకుండా, ఆయన సంబంధం అనేది కోల్పోకుండా ప్రభుతో ఎల్లప్పుడూ కూడా సంబంధాన్ని కొనసాగించేలాగా ఉండాలి. ఆయన వెలుగు ఉంటేనే మన వెలుగులో నడవగలుగుతాం. ఆయన వెలుగు లేకపోతే చీకట్లో ఉంటాం. చీకట్లో ఉంటే మన అడుగు ఎక్కడ వేస్తామో కూడా తెలియదు. అందుకే నా అడుగులు స్థిరపరచు ప్రభువా అంటున్నాడు. అంటే నీలో నా అడుగులు స్థిరపరిచి ఉండాలి, నీలో నాతో ఏకమై ఉండాలి. ఉంటే నా కాలు జారి పడదు. ఎప్పుడు కూడా నా కాలు స్థిరంగానే నువ్వు పట్టుకొని నడిపించే దేవుడు ప్రభా అని చెప్పేసి కీర్తనకారుడు కీర్తన భాగంలో వ్రాసి ఉన్నాడు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు కదా, మొదటగా చేయవలసింది పాప పరిహారార్థ బలి. పాపాన్ని ముందు ఒప్పుకోవాలి. ఆ తర్వాత
పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దహన బలిగా అర్పించాలి. దహన బలి అంటే దేవుని సమర్పించుకునేది. అబ్రహాముని అడిగాడు, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వు అంటే, నువ్వు ఇచ్చిందే కదయ్యా, నేను మళ్ళీ నీకే ఇస్తానని చెప్పేసి మరలా తీసుకునే మోరియా పర్వతానికి అర్పించడానికే వెళ్ళాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మళ్ళా దేవునికి ఇచ్చేది. అందుకే సజీవ యాగముగా మన శరీరాల్ని సమర్పించే యాగమే ఆ యాగం. అప్పుడు మాత్రమే దేవునితో సంబంధము సమాధానం అనేది మనకు వస్తుంది. దేవునితో సంబంధం సమాధానం మనకు వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ప్రత్యక్షమై మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు కూడా మాట్లాడతాడు. మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఏ ప్రదేశం మంచిదో, ఏ ప్రదేశం మంచిది కాదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో, దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయో, పాపల మార్గం ఎలా ఉంటుందో, అపహాసుకులు ఎక్కడ కూర్చుంటారో అవన్నీ కూడా తెలియచేస్తూ దేవుడు చక్కగా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దేవునితో మన సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మొదటిగా చేయవలసింది పాప పరిహారం, రెండవది దహన బలి, మూడవది సమాధాన బలి. ఇవన్నీ కూడా వారు చేసి ఉన్నప్పుడు చూడండి, ఈరోజు దేవుడు మీకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి అక్కడ ఆయన చెప్పాడు. అహరోను కుమారులు ఆ రక్తం 10వ దాని కొవ్వును, మూత్రగంధులు, కాలేజీను, వపను బలిపీఠ మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించును. దాని మాంసమును, శరీరం పాలెం వెలుపల అగ్నితో కాల్చివేశాను. అప్పుడు అతడు దహన బలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికిని దాని రక్తమును అప్పగింపగా, అహరోను కుమారులు అతనికి దాని రక్తమును అప్పగింపగా అతడు బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద దాన్ని దహించెను. అతడు దాని అంత్రములను, కాళ్ళను కడిగి బలిపీఠం మీద దహన బలి ద్రవ్యం పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దాని వలె దాని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకొని విధి చొప్పున దాన్ని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యములు తెచ్చి దానిలో నుండి చారెడు తీసుకుని ప్రాతకాలమందు చేసిన దహన బలి కాక బలిపీఠం మీద తీసిన దాన్ని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడె దూడను, పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగించెను. అతడు బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు అతడు ఆ దూడ కొవ్వును, మేక కొవ్వును, కొవ్విన తోకను, అంత్రములను, కప్పు కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజీ మీద వపను అప్పగించిరి. బోరల మీద కొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ కొవ్వును దహించెను. బోరలను, కుడి జబ్బను యెహోవా సన్నిధిని అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవాకు మోషే ఆజ్ఞాపించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులు ఎత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చెను. మోషే అహరోన్లు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును, కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. హల్లెలూయా, హల్లెలూయా అర్పించారు వీళ్ళు పాప పరిహార బలిని, దహన బలిని, సమాధాన బలిని. ఈ అర్పించిన తర్వాత మోషే ఆహారంలో దేవుని మందిరంలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ ప్రజలందరినీ కూడా దీవించారు. దీవించిన తర్వాత దేవుడే దిగివచ్చి వాళ్ళందరికీ కూడా దర్శించి ఆ అగ్ని వచ్చి దహన బలిపీఠం మీద ఉంచిన ఆ ద్రవ్యమునంతా కూడా కాల్చివేయగా అగ్నిని వాళ్ళు చూస్తున్నారు. అగ్నిమయమైన దేవుడిని వాళ్ళు చూస్తున్నారు. కన్నులారా వారు చూసినప్పుడు దేవునికి అందరూ కూడా సాగిలపడ్డారు. ఈ సాగిలపడ్డానికి దేవుని ఎదుట మనమైనా సాగిలపడాలంటే మొదట చేయవలసిందల్లా అదే, మన పాపమంతా కూడా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అలాగే మనం దేవునికి సమర్పించుకోవాలి. అలాగే దేవునితో సంబంధాన్ని కొనసాగించాలి. దేవునితో సంబంధం కొనసాగించకపోతే, దేవునితో సమాధాన బలి అనేదాన్ని అర్పించకపోతే, ప్రతిరోజు కూడా దేవునితో సంబంధం కొనసాగించకపోతే ప్రభు యొక్క దర్శనాన్ని మనం చేసుకోలేము. ప్రభుతో మనం
ఎప్పుడు కూడా కలిసి ఉండలేము. దేవుడు దర్శనం కావాలి అంటే మనం ఈ విధానమైన ఈ పరిస్థితిని మనం చేసినట్లయితే, ఆ రోజు పశువు రక్తానికే దేవుడు అంత విలువ ఇస్తే, మరి తన కుమారుడైన యేసు రక్తము ద్వారా మనందరినీ కూడా కడిగి విమోచించి మనకి ఇంకెంత శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ పశువు రక్తానికి, ఆ కోడె రక్తానికి, గొర్రె రక్తానికే ప్రభువు సాక్షాత్తు దిగి వచ్చి ఆయన మహిమను వారికి కనపరచగా, మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇంత బలి యాగం అనేది చేస్తూ ఉండగా, మరి దేవుడు దిగిరాడా? దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నిన్ను దర్శించడా? దేవుడితో సంబంధం కొనసాగించడా? ఒక్కసారి ఆలోచించండి. మనం కూడా మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, అలాగే దహన బలిగా మన శరీరాలను సమర్పించినట్లయితే, ప్రతి ఉదయము కూడా దేవునితో సంబంధాన్ని కొనసాగించు ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే, ఆ ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు దిగి వచ్చి మనతో మాట్లాడతాడు. ముందు పాపం ఒప్పుకోవాలి, తర్వాత మన శరీరాన్ని, మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. అతను ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడితో సంబంధాన్ని కొనసాగించినట్లే రోజు వచ్చి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. మనలో ఉన్న పాపం అంతా కూడా ఎక్కడ కూడా పాపం అనేది ఏలుబడి లేకుండా ప్రతిరోజు కూడా మనల్ని అది చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఇట్టి దీవెన, ఇట్టి ఆశీర్వాదం మనందరికీ కూడా కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుల, మహాగరుడ, గొప్ప దేవ, మీకే స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి. అయా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ఆత్మ, మీ అభిషేకం, మీ కృప మా మీద ఉంచి ప్రభువా, దయగలవాడ, కృపగల దేవ, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. అయా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయన పాప పరిహార బలి గురించి నాయన, అయా దహన బలి గురించి నాయన, సమాధాన బలి గురించి నాయన, అయా మీరు మాతో మాట్లాడగా ప్రభా, అయా తన అట్టి జీవితం మీకు కలిగిన ఆయన, మా పాపంనంతా విడిచిపెట్టిన ఆయన ప్రభు, అయా ప్రభా తండ్రి మీకు స్తోత్రం నాయన. మా శరీరాలు, మా జీవితాలు ప్రభా సజీవ యాగముగా మీకు సమర్పించిన ఆయన, ప్రతి ఉదయం కూడా ప్రభా నాయన, అయా ప్రతి సమయమునకు అసమయమునకు నాయన ప్రార్థించుతో విసుకొక నాయన మీతో సంబంధాన్ని కొనసాగించినట్టే సమాధానం అనేది నాయన, అయా బంధముతో నాయన మమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ప్రభా, మీ దర్శనాన్ని ప్రభా, మీ ముఖ దర్శనాన్ని మాకు ఇచ్చి ప్రభా, మాకు చక్కని మార్గాన్ని మాకు బోధించే గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన. వాక్యం వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్నిధికి తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని ఆత్మాభిషేకంతో మమ్మల్ని నాయన దయగలవాడ, కృపగల దేవా మీకు స్తోత్రాలు చేసినాం. మీ కార్యము నాయన మనం జరిగించి నడిపించి కృపద ఇచ్చేమని అయా తండ్రి మీకు స్తోత్రాలు చేసుకుని అయినా కూడున్న ఎన్నున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా ధన్యవాదాలు.